లేట్ గా వచ్చిన 2023లో లేటెస్ట్ గా వచ్చిన షారూక్ బ్యాక్ టు బ్యాక్ 3 బ్లాక్ బస్టర్లు ఇచ్చి ఫ్యాన్స్ ని నెక్స్ట్ లెవెల్లో ఎంటర్టైన్ చేశారు. అయితే మళ్ళీ లాస్ట్ ఇయర్ బ్రేక్ ఇచ్చారు. ఈ సంవత్సరం కింగ్ అంటూ మరో బిగ్గెస్ట్ మూవీతో రాబోతున్నారు. ఈ సినిమా మీద ఫుల్ ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ చేస్తున్న షారూక్ ఇంకెన్నాళ్ళు కింగ్ మూవీ షూట్ చేయబోతున్నారు? అసలు కింగ్ స్టోరీ ఏంటి? షారూక్ ఖాన్ తన అప్కమింగ్ మూవీపై క్రేజీ అప్డేట్ ఇచ్చారు. 2023లో బ్యాక్ టు బ్యాక్ 3 సినిమాలు రిలీజ్ చేసి సూపర్ హిట్ కొట్టి లాస్ట్ ఇయర్ మాత్రం ఒక్క సినిమా కూడా రిలీజ్ చేయలేదు. కానీ ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ ఎంటర్టైన్మెంట్ తో కలిపి సాలిడ్ సినిమా కింగ్ తో వస్తాను అంటున్నారు షారూక్ ఖాన్. షారూక్ 5 ఏళ్ల ఫ్లాప్లకు బ్రేక్ ఇచ్చిన డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్ తో కింగ్ మూవీ చేస్తున్నారు. పఠాన్ లాంటి సూపర్ హిట్ ఇచ్చిన సిద్ధార్థ్ షారూక్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాకు మామూలుగానే ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. లేటెస్ట్ గా వీటిని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లాయి షారూక్ కామెంట్స్. షారూక్ ఖాన్ సిద్ధార్థ్ ఆనంద్ తో కింగ్ మూవీ చేస్తున్నారు. ఈ సినిమా పఠాన్ కి మించి ఉంటుందని, ఈ సినిమా గ్యారంటీగా అందరినీ ఎంటర్టైన్ చేస్తుందని, అన్నింటికి మించి బ్లాక్ బస్టర్ అవుతుందని అంటున్నారు షారూక్. అంతేకాదు సిద్ధార్థ్ చాలా స్ట్రిక్ట్ కాబట్టి ఇంతకు మించి నేనేం చెప్పలేను అంటూ డైరెక్టర్ మీద పంచ్ వేశారు షారూక్. మరో 2 నెలల పాటు కింగ్ సినిమాకి డేట్స్ ఇచ్చారు షారూక్. షారూక్ ఖాన్ సిద్ధార్థ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా భారీ బడ్జెట్ తో గ్రాండ్ గా తెరకెక్కుతోంది. ఈ ఇద్దరి కాంబినేషన్ అంటే గ్యారంటీగా నెక్స్ట్ లెవెల్ యాక్షన్ ఎక్స్పెక్ట్ చేస్తారు ఫ్యాన్స్. సరిగ్గా ఫ్యాన్స్ కోరుకునే యాక్షన్, ఎంటర్టైన్మెంట్, ఎలివేషన్ తో పాటు ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంటుందని తెలుస్తోంది. ఈ బిగ్గెస్ట్ మూవీ కింగ్ లో షారూక్ కూతురు సుహానా కూడా యాక్ట్ చేస్తుందని రూమర్ వినిపిస్తోంది. మరి ఇది సుహానా షారూక్ కాంబినేషన్ లో రాబోతోందా? షారూక్ సోలో ఫిల్మా అనేది మాత్రం కన్ఫర్మ్ చేయాల్సి ఉంది టీం.